వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. అధికార పార్టీ కాంగ్రెస్తో అభివృద్ధి శూన్యం. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గొల్ల శ్రీశైలం యాదవ్. అధికార పార్టీ కాంగ్రెస్తో గ్రామ ప్రజలకు ఒరిగింది శూన్యమని, ఆ పార్టీ పాలనలో అభివృద్ధి మన దూరంలో నిలిచింది అని చిట్కుల్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గొల్ల శ్రీశైలం యాదవ్ విమర్శించారు. ఏస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కల్ గ్రామంలో 4వ వార్డు నుండి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచిన గొల్ల శ్రీశైలం యాదవ్ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చిట్కుల్ గ్రామ ఉప సర్పంచ్గా, పటాన్చెరు మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరోసారి ఎంపీటీసీగా చిట్కుల్ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేయడం జరిగిందన్నారు. వడ్డెర కాలనీలో మహిళల కోసం ప్రత్యేకంగా భవనం నిర్మించడం జరిగిందన్నారు. త్రాగునీరు, సాగునీరులకు ఇబ్బంది లేకుండా జిల్లా అధికారులతో సంప్రదించి పటాన్చెరు మండలం పరిషత్ అధ్యక్షుడిగా తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చిట్కుల్ నుండి బచ్చుగూడ మీదుగా రామేశ్వరం, బండ, ఇంద్రేశం వరకు ప్రయాణికులు రాకపోకలు సవ్యంగా సాగించడానికి కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మించడం జరిగిందన్నారు. 4వ వార్డు ప్రజలు తనను దీవిస్తారని నమ్మకంగా ఉందని, భారీ మెజారిటీతో గెలిపిస్తారు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందు అంబేద్కర్ భవన్ కానీ, మహిళా భవన్, వడ్డెర కాలనీ కానీ, ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ, ఇవన్నీ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో నుండి ఏం సేవలు చేయాలన్న చేయడం జరిగింది. ఆ విధంగా ఈ కాలనీలో, ఈ 4th వార్డులో జీటీఎన్ కాలనీ డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కాలనీ వాసులు వచ్చి అన్న మాకు దోమలు గడుస్తూ ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉందంటే దాని ఉద్దేశంతో ఈరోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు పైప్ లైనింగ్ వేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంతో అయింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, 6 గ్యారెంటీలు ఇచ్చి మహిళలకు మోసపూరితం చేసి ఈరోజు గద్దెనెక్కి ఒక గ్యారెంటీని అమలు చేయలేదు. మహిళలకు ఇంట్లో ఉన్న వాళ్ళకి 25,000 ఇస్తామని చెప్పింది. ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేరు కదా. తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిరమ్మా మీరు సర్వే చేసుకోండి. తులం బంగారం ఇస్తామన్నారు 1,16,000 ఇచ్చి ఎక్కడ ఇచ్చారు? ఇవన్నీ ఇవ్వలేదు. ఇవన్నీ కార్యక్రమాలు కన్నా గ్యాస్ ఫ్రీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ కరెంట్ ఫ్రీ ఇస్తామన్నది ఇవ్వలేదు. ఇవన్నీ నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ నమ్మకుండా ఈరోజు నమ్మలే పరిశక్తి లేదు. ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన పార్టీ అభ్యర్థులు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో భారీ మెజార్టీతో గెలవపోతామన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించి ఉండాలి. ప్రత్యర్థులు ఎవరున్నారని చూసుకోండి. వాళ్ళు అందుబాటులో ఉంటారా, ఉండరా, మేము అందుబాటులో ఉంటామా, ఉండరా అని చూసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ అన్న నీకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఈ 4వ వార్డులో వారందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అదే మాట మీద 11వ తారీఖు వరకు ఉండి మాకు ఓటేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు సేవగా నీ ఇంటి ముందు ఉండి సేవ చేస్తాను చెప్తా ఉన్నా. ఎప్పుడు వచ్చినా నేను మీకు పలుకుతా. నేను మా ఇంట్లో గేట్లు పెట్టం, ఏం చేయం, అందుబాటులో ఉండి పిలిస్తే పలికే వ్యక్తిని నేను. అది అందరికి ప్రజలకు తెలుసు. మీరు అందరు గమనించి కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపే వాళ్ళని నమస్కరించు కోరుతా ఉన్నాను.